పనులు ఎందుకు లేవు? ఎందుకంటే సర్కారు పట్టించుకోవడం లేదు కాబట్టి. అటు పాలక పక్షమైన అటు ప్రతిపక్షమైన ఇద్దరు కలిసి మనకు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడి ఉంటే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ పాటికి ఎన్నొచ్చిండు. ఇంతకు ముందు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో 2000 పరిశ్రమలు వస్తే ఇంకో రాష్ట్రంలో 10,000 పరిశ్రమలు వచ్చాయి. మన రాష్ట్రంలో కనీసం పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చినా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును, మనకు అభివృద్ధి జరుగును. 10 సంవత్సరాలైంది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇస్తామంటే ప్రత్యేక హోదా ఆ రోజు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ ఏమన్నారు? బీజేపీ అయితే 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. మాకు ఓట్లేయండి, మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అన్నారు. చంద్రబాబు గారు అయితే 10 సంవత్సరాలు సరిపోదు, మాకు 15 సంవత్సరాలు కావాలి అన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళ మంత్రివర్గంలోనే ఎంతో మందిని మంత్రులను చేసుకున్నాడు తప్పితే ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు చంద్రబాబు గారు. ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో దీక్షలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ప్రత్యేక హోదా కోసం కొట్లాడాడు. ఆ రోజుల్లో మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు కదా జగనన్న గారు. మరి ముఖ్యమంత్రి అయ్యాక మరి జగనన్న గారైనా ఒక్క నిజమైన ఉద్యమం ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా కోసం? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా ఎందుకు చేయలేదు? ఇప్పుడున్నారు కదా మన రాష్ట్రంలో 25 మంది ఎంపీలు ఉన్నారు. 25 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కరు కూడా బీజేపీ ఎంపీలు లేరు. అందరూ వైసీపీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీ